5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు హార్ట్ బ్రేకింగ్ ఓటమి. ఐపీఎల్ హిస్టరీలోనే ఆ టీం కు బిగ్గెస్ట్ పరాజయం. ఐపీఎల్ 2026 నుంచి ఎలిమినేట్. గుజరాత్ టైటన్స్ తో అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో చెన్నై 89 పరుగుల తేడాతో ఓడింది. భారీ పరాజయంతో ఈ సీజన్ లో తన పోరును ముగించింది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అవుట్ అయింది. తన చివరి లీగ్ పోరులో కనీస పోటీ లేకుండా 14 ఓవర్లలోపే కుప్పకూలింది. చెన్నై బిగ్గెస్ట్ ఓటమి. వరుసగా 3 సార్లు లీగ్ దశలో ఎలిమినేట్ సహా మరిన్ని వివరాలు చూద్దాం. వరుసగా 3 సీజన్లలో లీగ్ దశలో ఎలిమినేట్ అవడం హిస్టరీలోనే సిఎస్కే కు ఇదే తొలిసారి. 2024-25 ఇప్పుడు 2026 సీజన్లోనూ ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయింది. 2023 సీజన్లో టైటిల్ గెలిచిన తర్వాత వరుసగా 3 సీజన్లో నిరాశపరిచింది. ఈ 2026 సీజన్లో గాయాల వల్ల సీనియర్ స్టార్ ఎంఎస్ ధోని ఆడలేకపోవడం, కీలక ఆటగాళ్లు దూరం కావడం ఆ జట్టును బాగా దెబ్బతీసింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో 89 రన్స్ తేడాతో ఈ మ్యాచ్ లో ఓడింది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్లో పరుగుల పరంగా చెన్నైకు ఇదే బిగ్గెస్ట్ పరాజయం. 2013లో ముంబై ఇండియన్స్ చేతిలో 60 రన్స్ తేడాతో పరాజయమే ఆ జట్టుకు ఇప్పటి వరకు అత్యంత భారీ ఓటమిగా ఉండేది. ఇప్పుడు అది బ్రేక్ అయింది. గుజరాత్ చేతిలో 89 పరుగుల తేడాతో సిఎస్కే ఓడింది. పరుగుల పరంగా గుజరాత్ టైటాన్స్ కు ఇదే అతిపెద్ద గెలుపు. ఈ సీజన్ లో హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో గెలిపే ఆ ఫ్రాంచైజీకి బిగ్గెస్ట్ విన్ గా ఉండేది. ఇప్పుడు చెన్నైపై 89 రన్స్ తేడాతో విజయం సాధించి దాన్ని దాటేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లకు 229 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్ 84 పరుగులతో సత్తా చాటితే కెప్టెన్ శుభ్మన్ గిల్ 64 రన్స్ తో అదరగొట్టాడు. ఇద్దరు ఓపెనర్లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సీనియర్ స్టార్ జోస్ బట్లర్ 27 బంతుల్లో 57 రన్స్ తో దుమ్ము రేపాడు. భారీ లక్ష్య ఛేదనలో చెన్నై టపటపా వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్ తొలి బంతికే సంజు శాంసన్ గోల్డెన్ డకౌట్ కాగా ఆ తర్వాతి బ్యాటర్లు కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. శివన్ దూబే ఒక్కడే 17 బంతుల్లో 47 పరుగులతో కాసేపు పోరాడాడు. మొత్తంగా 13.4 ఓవర్లలో 140 రన్స్ కే చెన్నై ఆలౌట్ అయింది. టైటాన్స్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 3 ఓవర్లలో 26 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తన తొలి 2 ఓవర్లలోనే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్ ను అవుట్ చేసి చెన్నైను భారీ దెబ్బ కొట్టాడు. రషీద్ ఖాన్, కగిసో రబాడా కూడా తలో 3 వికెట్లు దక్కించుకున్నారు. సిఎస్కేను కుప్పకూల్చారు. ఈ ఐపీఎల్ 2026 సీజన్ ను 12 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ ముగించింది. 14 మ్యాచుల్లో 6 గెలిచి 8 ఓడింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయిన గుజరాత్ టైటాన్స్ ఈ గెలుపుతో టాప్ 2లో ప్లేస్ ను మరింత పదిలం చేసుకుంది. ఈ టీం 14 మ్యాచుల్లో 9 గెలిచి 5 ఓడింది. 18 పాయింట్లతో ప్రస్తుతం 2వ ప్లేస్ లో ఉంది.